అరే మైగా, ఇది ఎన్ని రోజులున్న మా ఇంట్లో ముప్పేరా, దీన్ని చంపుదాంరా. బాపు నేను ఒక ముచ్చట చెప్తా, తర్వాత నన్ను చంపుడు నేను అద్దనా? ప్రేమించి మర్చిపోవడానికి ఏదైనా వస్తువా బాపు? చెప్పు. మనం చదువుకున్నావు నమ్మితేనే నెల రోజులు అది కేసుకొని బాధపడతాం. అట్లాంటిది చిన్నప్పటి నుంచి బావ నేను కంచంలో తినుకుంటా పెరిగినాం. ఇప్పుడు మర్చిపోమంటే ఎట్లా మర్చిపోతా బాపు? నువ్వు మళ్ళా అంతా మాట్లాడాలనుకుంటే ఇంటికి రాకు, ఏదైనా రాయి సావు, నాకు బిడ్డనే పుట్టలే అనుకుంటా. ఎకరం భూమి 50 లక్షలు దాకా ఉన్నది. ఓ 10 లక్షలు ఇస్తే అయిపోతుంది బిడ్డ కోసం. అయినా రేపు నీకేమైనా ఆపదత్తే మీ అక్క చాదుకుంటాదిరా. ప్రస్తుతానికి మంచి రాజు నువ్వు వానికి ఇస్తాంటారు ఏంది అసలు? నువ్వు గట్టే లొలి పెడితే ఈ ఎకరంగా ఇంకో ఎకరం కూడా వస్తుంది. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే దొంగలంజ కొడుకురా నువ్వు. ఎందుకు ప్రేమించినవే? ఎందుకు ఆశ పెట్టినావు? నువ్వు లేకుండా ఎట్లా బతకాలి? ఇంత డిసెంబర్ చంపే చేసుకొని అనిపిస్తే ఇంకోసారి నీతో మాట్లాడద్దని సచ్చినం తొట్టేపించుకున్నాడు బావ మా అయ్య. ఎట్లా మాట్లాడాలి నీతోటి? పొట్టేయించుకున్నావు మాట్లాడవానా? ఇక రేపు లగ్గం చేసుకోమంటే చేసుకో, ఇంకేంది? మీ ఆడోళ్ళది గిదే ప్రేమనే, ఎటువైపు అవుతాటే. అరే మల్లేశ్వర, నీ మంచితనమే నిన్ను జడగొడుతుందిరా. ఎందుకు ఇంత కట్టం చేసి నువ్వు? నీ బిడ్డ నీ మాటినదా, నీ కొడుకు నీ మాటినడా, కనీసం నీ పిల్లవని మాటింటాదిరా. బయట నాకు జర పని ఉంది, వచ్చే వరకు నీళ్ళుగా పెట్టు, వచ్చినాక తానం చెప్తా. అమ్మా నీకు ఒక ముచ్చట చెప్పన్నే. ఏంటిదే చెప్పు. అమ్మా నేను ప్రెగ్నెంట్.